నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తెలంగాణలో జూబ్లీహిల్స్ రాజకీయం అనేది రోజు రోజుకి ఊపందుకుంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మరి ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది, బీజేపీ ఇంకా అభ్యర్థులను అనేది ప్రకటించలేదు. మరి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూడా గత నెల రోజుల నుంచి వెళ్ళి ఇటు మాగంటి సునీత గారు అయితే ప్రచారం కొనసాగిస్తున్నారు. మరి నిన్న మొన్న కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అటు నవీన్ యాదవ్ కూడా ప్రచారంలో కొనసాగుతున్న పరిస్థితి. మరి దీనిలో కూడా మైనారిటీ అనేది ఇక్కడ మైనారిటీ ఓట్లు కూడా ఈ జూబ్లీహిల్స్లో చాలా కీలకం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మరి మైనారిటీలకు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందాయి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటిలో కూడా అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు ఈ విషయాలు చూసుకునే ప్రజలు ఓటేస్తారు. కాబట్టి మైనారిటీలకి ఇప్పటివరకు అందిన సంక్షేమ పథకాలు ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరే? బషీర్. ఎట్లా ఉంది కాంగ్రెస్? ఏమైనా స్కీమ్స్ వస్తున్నాయా మీకు? నాకు కూడా రాదు స్కీమ్, చెప్తున్నారు కదా ఈ స్కీమ్ ఏం కూడా ఇవ్వలేదు. మైనారిటీలకి స్కీమ్స్ ఉన్నాయి కదా, ఈ షాదీ ముబారక్ కావచ్చు, అట్లనే లోన్స్ విషయంలో కూడా ఇంట్లో ఆడవాళ్ళకి కూడా అట్లా లోన్ కూడా ఒక రూపాయి కూడా రాదు. నా షాదీ ముబారక్ అయితే పెట్టలేదు నేను ఇంకా. మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే? ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ ఇప్పుడు ఎంత 10 months అయింది కదా, చేస్తారు ఎట్లానా ఇట్లా. గవర్నమెంట్ కాంగ్రెస్ ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చేసినారు మొత్తంకి. కేసీఆర్ గవర్నమెంట్లో ఆ రేషన్ కార్డు లేదు కదా, ఎప్పుడు ఇచ్చేసినారు, రేషన్ కార్డు వచ్చేసినారు ఇప్పుడే. ఈ గవర్నమెంట్కి వచ్చినాడు కాంగ్రెస్కి రేషన్ కార్డు వచ్చినాడు. గరీబ్ మంచి ఉన్నాడు కదా, చాలా అప్పుడే వచ్చినారు. బాగుంటాం, మంచిది మంచిది. జై కేసీఆర్. అంతే. కాంగ్రెస్ ఎట్లా ఉంది? కాంగ్రెస్తో మా సంబంధం లేదు. మా బీఆర్ఎస్ విన్ అవుతుంది 80%. 20,000 మెజార్టీతో మేము గెలుస్తాం. నేను 188 బూత్ ఇన్ఛార్జ్. నేను నా పేరు ఖాజా ఫస్యుద్దీన్. 4 గలీలకు అది ఉంటుంది. బంపర్ మెజార్టీతో మా ఏరియాలో. అదిగాక ఆయన మన మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులకు చాలామంది ఆకర్షితులైనారు. ఎన్నో అనే షాదీ ముబారక్ కానీ ఎన్నో స్కీములు పెట్టేసి రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తే వచ్చి మాట్లాడేది, చేస్తుండే, హెల్ప్ చేస్తుండే. అందుగురించి మనం చెప్పేది ఏం లేదు, ప్రజలలో అది ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలిపిస్తామని ఆకాంక్ష ఉంది. కావున ఇంకోటి ఆయన చేసిన పనులు ఏంటంటే షాదీ ముబారక్ స్కీమ్ కాక వేరే ఇక్కడ అది కట్టించినాడు. ఏంటి, షాదీఖానా కట్టించినాడు. స్కూల్లో ప్రతి స్కూల్లో మెడికల్ అనేది అన్ని సౌలతులు చేసినాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలుస్తాడని చెప్పేసి మనం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్కీమ్స్ వస్తున్నాయా? స్కీమ్స్ వస్తున్నాయా? కాంగ్రెస్ రావడం లేదు. 6 స్కీమ్లు చెప్పారు. 6 స్కీమ్లో ఒకటే బస్సులలో ఆడవాళ్ళకు మొగళ్ళని ఇచ్చిపెట్టి ఆడవాళ్ళు తిరుగుతున్నారు, అంతే కదా. ఇంటి మొగళ్ళను పండబెడుతున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు మొత్తం బస్సులో తిరుగుతున్నారు. లాభం ఏముంది దానివల్ల? ఏం ప్రయోజనం లేదు కదా. ఏం ప్రయోజనం లేదు కదా దానివల్ల. అందుగురించే ఆ స్కీమ్లు అనేది ఇప్పుడు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. పెన్షన్ లేడీస్కు 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే గవర్నమెంట్ నా దగ్గర బడ్జెట్ లేదు, ఎక్కడి నుంచి తీసుకురావాలని మాట్లాడుతున్నాడు. ఒక సీఎంఐ అట్లా మాట్లాడతారా? మా కేసీఆర్ ఎట్టి పరిస్థితిలో మొత్తం వరల్డ్కే తీసుకొచ్చి నేను ఇస్తాను, నాకు దమ్ము ఉందని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. అందుగురించే ఎట్టి పరిస్థితిలో ఈ ఏరియాలో మనము బీఆర్ఎస్ని గెలిపించాలని చెప్పేసి ఆకాంక్షతో ఉన్నాము. మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు కేసీఆర్ ఇంత అప్పు చేసి రాష్ట్రం ఇట్లా వదిలేసిపోయిందని చెప్పేసి అందుకనే ఇప్పుడు మీకు స్కీమ్స్ ఇవ్వడానికి పైసలు లేవని చెప్పేసి చెప్తున్నారు కదా. అదే కరెక్టేనమ్మా. కేసీఆర్ అంటే ఇప్పుడు ఒక సంసారం నడిపించాలంటే 10 దగ్గర తీసుకొచ్చి అప్పు తీసుకురావాలి. అప్పుని ఎవరు లేరు, సంసారం నడిచిందా లేదా అని ముఖ్యమైనది. అప్పు గురించి మాట్లాడారు కదా. మొగడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నాడు కాదు. నువ్వు ఇంట్లో బియ్యం ఉన్నాయా, రేషన్ ఉన్నాయా, అది చూస్తారు. ఆయనే సీఎంఐ ఆయన మనకు ఏం చేయాలి అంటే అన్నీ ఏమన్నా చేయని ఆయన బాధపడైనా కానీ ఆ స్కీమ్లో మనకు కంప్లీట్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం. మీకు షాదీ ముబారక్ వస్తుందా? షాదీ ముబారక్ వస్తుంది, రాలేదు అంటే 2 years తర్వాత వస్తుంది. అంతకుముందే రాలేదు కదా. అంతకుముందు పటాపట 6 నెలల లోపల మా గోపీనాథ్ సార్ పోయి అక్కడ సెక్రటరీ పోయి తెచ్చి చెక్కులు పంచేది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు బీదోళ్ళకు చాలా కష్టం అవుతుంది. అంత అవుతుంది అన్నమాట. ముస్లింస్లకు కూడా ఇక్కడ ఒక శ్మశాన వాటిక అనేది ఇస్తానని చెప్పేసి చెప్పారు. అది అక్కడ ఇచ్చినాడు కదా. ఇక్కడ షేక్పేటలు ఇస్తే అది మిలిటరీ వాళ్ళు కబ్జా చేసారు. ఇక్కడ ఇస్తే వాళ్ళు గోడ రానిస్తలేరు. ఎక్కడ పోవాలి? ఇక పీన తీసుకుపోయి గోడ మీద పడేయాలి నచ్చిందా, ఇక సాగరా అని చెప్పేసి ఇస్తే ఇప్పుడు పర్ఫెక్ట్ అనేది మనకు ఏంటంటే అన్ని వసతులుగా ఆ విధంగా అన్ని వసతులు చేసి ఇస్తే బాగుంటుంది. ఇవ్వకుండా ఏదో ఒకటి మీకు ఇచ్చినప్పుడు
మీ ఇంట్లో ఉండమని అంటే ఇల్లు వాడు రానిస్తాడు ఇల్లోడు. అవన్నీ బందోబస్తు చేసి ఇవ్వవలసిందని ఇవ్వలేదు కాబట్టి ఇస్తాడేమో అట్లా అంటలేము మేము. గవర్నమెంట్ ఇవ్వని చెప్పేసి గవర్నమెంట్తో కొట్లాడతాం, బరాబర్ తీసుకుంటాం గవర్నమెంట్తో. కానీ ఏంటంటే మన ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపిస్తే మనకు సీఎం మీద కొద్దిగా ఏమంటే అరే ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. అరే నేను చేసిన పనులు ఈ విధంగా లేవు కాబట్టి నాకు ప్రజలు తిరస్కరించారని చెప్పేసి సీఎంకు హెల్ప్ అది కావాలని చెప్పేసి మేము గట్టిగా అది చేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఇంకేమన్నా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది అంటావా? తప్పనిసరి 20,000. ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచేలే ఉన్నాడు. నవీన్ యాదవ్ ఉండని వాళ్ళ నాయన ఉండని అది సమస్య లేదు. ప్రజల నవీన్ యాదవ్ అనేది మంచి వ్యక్తే అంటలేము, మంచి వ్యక్తి అని అంటలేము, ఉన్నాడు. కానీ నవీన్ యాదవ్కు చూసి ఓట్లు వేస్తారు, కొంతమంది వేస్తారు. కానీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనులకు సునీత నిలబడ్డది కాబట్టి మేడం సునీతకు వేస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు మైనారిటీలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మైనారిటీలు అందరూ ఈ నవీన్ యాదవ్కి ఓట్లు పడే, మైనారిటీల ఓట్లు ఎక్కువ నవీన్ యాదవ్కి పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తాం? అవి అట్లేం లేదు. నవీన్ యాదవ్కు కూడా పడతాయి కొన్ని, కానీ అన్ని పడాయి. బీఆర్ఎస్కి ఎక్కువ పడతాయి. ఇక్కడ కాంగ్రెస్ మంచిగా ఉంది. స్కీమ్స్ వస్తున్నాయా ముస్లిమ్స్కి? వస్తుంది, మెల్ల వస్తుంది. ఏం రాలే, వస్తుంది నమ్మకం ఉంది. మంచిగా ఉంది. నవీన్ అన్నకి చేస్తే గెలుతుంది పక్క 100%. ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్. అప్పుడు ఉంది, అయిపోయింది అది. ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నకి ఇస్తే అయిపోతుంది, వచ్చేది సీట్ వచ్చేస్తుంది, ఎమ్మెల్యే సీట్ వచ్చేస్తుంది, గెలుస్తుంది ఎందరూ కంపల్సరీ. ఎట్లా ఉంది కాంగ్రెస్? ఏమైనా సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయి. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుందంట మంచిగా ఉన్నాయి. నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తా, ఓటు ఇస్తానా. कुछ भी नहीं दिया मगर अच्छा आदमी है। कांग्रेस कुछ भी नहीं दिया, लेकिन नवीन यादव अच्छा आदमी है क्या? अच्छा आदमी है। नवीन आदमी क्या है, गरीब लोगों को खाना, कांग्रेस वाला है ना। हाँ, खाना खिलाता गरीब लोगों को 3 टाइम। सुबह नाश्ता कराता, दोपहर में खाना खिलाता, फिर शाम में खाना खिलाता, रोज 500 रुपये देता। ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన? ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఇప్పుడు కాంగ్రెసే విన్ అయిపోతారు. 90% కాంగ్రెసే. నవీన్ అన్న ఒక లోకల్ క్యాండిడేట్. ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మైనారిటీ ఎక్కువ ఉన్నది, ఇక్కడ విన్ అయ్యేకి ఛాన్స్ ఉన్నది. మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, మీకు ఏమైనా స్కీమ్స్ వస్తున్నాయా? స్కీమ్ ముస్లింకి అంటే ఇప్పుడు ఒక మిషన్ ఇచ్చారు, అందరికీ ఉన్నది ఫ్రీ బస్సెస్, అదే ఉన్నది. ఇంకా ఏం రాలేదు. ఒక సయాద్ రైస్ ఇస్తున్నారు, అంతే ఉన్నది, ఇంకా ఏం ఫ్రీ రాలేదు. సో ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చిన స్కీమ్స్ వస్తున్నాయా మీకు? ఇప్పుడు కేసీఆర్ స్కీమ్లో ఇంకా రాలేదు, ఇంకా ఒకటి రాలేదు. షాదీ ముబారక్ కూడా, షాదీ ముబారక్ ఈయన వస్తున్నారు కదా, కాంగ్రెస్ కూడా వస్తున్నారు. ఇప్పుడు అదే స్కీమ్ ఫాలో అవుతున్నారు కదా, వేరే న్యూ స్కీమ్ లేదు కదా దానిలో, అదే స్కీమ్ ఫాలో చేస్తున్నారు అంతే. సో ఎట్లా ఉందంటే ఏం చెప్తారు కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మొత్తం కేసీఆర్ మొత్తం లాస్ట్ చేశారు. ఇప్పుడు దానికి పికప్ కావాలంటే ఒక 3-4 ఇయర్స్ కావాలి కాంగ్రెస్ కూడా, ఆ తర్వాత మంచి అవుతుంది కదా. మొత్తం లాస్ అయిపోయింది కదా టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఈయన వచ్చి సడన్గా పికప్ చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, టైం పడుతుంది దానికి. మరి ఎట్లా మీకు ఒక కొంత స్థలం వరకు మీకు కేటాయించారు కదా ముస్లిమ్స్కి శ్మశాన వాటిక అని చెప్పేసి? మాకు గ్రేవ్ యార్డ్ ఇచ్చారు, ఇంకా పర్ఫెక్ట్ అది ఇచ్చామని తెలియదు, ఇంకా కోర్టులో అది కేసు ఉన్నది, పెండింగ్ ఉన్నది. అది ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఆ స్థలం మాదని చెప్పారు. ఆర్మీ వారి షేక్పేట అది కాదు, ఇప్పుడు ఇచ్చారు ఎర్రగడ్డలో. ఆ స్థలంలో కూడా ప్రాబ్లం ఉన్నది, అది ముస్లిం ఖబరస్థాన్ ఉన్నది ఆల్రెడీ దానిలో. బట్ అక్కడ వేరే కమ్యూనిటీ వచ్చి మేము కమ్యూనిటీ ఉన్నారు అంటే ఫస్ట్ వాళ్ళు చూసుకోవాలి అది ఖబరస్థాన్ ఉన్నది లేదు, ఆ తర్వాత తీసుకోవాలి కదా వాడు కూడా ఫ్లాట్. అక్కడ ఆ ప్రాబ్లం కమ్యూనిటీ ఉన్నది, దానికి ఏం లేదు. అది పాత ఖబరస్థాన్ ఉన్నది, ఓల్డ్ ఖబరస్థాన్ అంతే, అది ఓల్డ్ ఖబరస్థాన్. అది కొత్తగా ఇచ్చారు కదా ఎర్రగడ్డలో, అదే కొత్తగా ఇచ్చారు. అది 40 years నుంచి ఉన్నది అది ఖబరస్థాన్, బట్ దానికి వక్ఫ్ బోర్డులో ఉన్నది, అది ల్యాండ్ ప్రాబ్లం.
గవర్నమెంట్ నుంచి రావాలి కదా, గవర్నమెంట్లో కేసు ఉన్నది, ఆ తర్వాత వచ్చేస్తే ప్రాబ్లం ఫ్రీ అయిపోతుంది. ఏం పేరే? నా పేరు మొహమ్మద్ ఇబ్రాహిం. ఎట్లా ఉంది కాంగ్రెస్? లేదు, ఏం స్కీమ్ వస్తలేదు. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 స్కీమ్ ఇస్తారని ఇస్తలేదు. ఒకటే స్కీమ్ వస్తుంది, అదే బస్ ఫ్రీ. వేరే అంటే ఏం లేదు. 1 lakh రూపీస్ వన్ గోల్డ్ ఇస్తారు కూడా చెప్పినారు, అది కూడా ఇస్తలేదు. 4,000 ఓల్డ్ ఉమెన్కి ఇస్తారని అది కూడా ఇస్తలేదు. ఏమి ఇస్తలేదు, ఉట్టిగా అబద్ధం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతే. మాకు ఏం దొరకలేదు, ఎవరికి దొరకలేదు. మొత్తం బిజినెస్ కూడా చెడిపోయింది. మొత్తం ఆటో వాళ్ళకి లేదు, హోటల్ వాళ్ళకి లేదు, ఏం లేదు, రియల్ ఎస్టేట్ లేదు. మొత్తం కాంగ్రెస్ వస్తేప్పుడు మొత్తం చెడిపోయింది. వచ్చిన అంటే 22 నెలలు అవుతుంది. 22 నెలల్లో ఎలాంటి పనులు జరగలేదా? ఏం జరగలేదు ఇక్కడ. ఇప్పుడు వేస్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్లో వచ్చిన స్కీమ్స్ ఏమన్నా ఇప్పుడు వస్తున్నాయా? వస్తున్నాము. కేసీఆర్ సార్ ఎట్లా ఇచ్చింది, 9 years ఉన్నారు కదా కేసీఆర్ సార్. పింఛన్ కూడా వస్తుంది, కళ్యాణ నష్టమని సీఎం రిలీఫ్ ఫండ్, ఏదైనా బతుకమ్మ సాడీస్ కూడా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా. మాగంటి గోపీనాథ్ చాలా చేస్తున్నారు ఇక్కడ. ఎట్లా ఉందంటే ఏం చెప్తారు కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ ఇప్పుడు వేస్ట్ అది. ఇప్పుడు బీఆర్ఎస్ మనకి రావాల్సింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సారే. లేలే ఇక్కడ యాదవ్ కూడా కాంగ్రెస్ పర్సనే కదా. అవును, ఇక్కడ గెలుస్తుంది ఒకటే పార్టీ, ఇది మాగంటి గోపీనాథ్ వైఫే, అంతే. సో ఇప్పటివరకు మనతో మాట్లాడిన మైనారిటీల మాటలు చూస్తున్నట్లయితే అంటే రెండుగా మాట్లాడారు. అంటే కొంతమంది కాంగ్రెస్ వైపు, కొంతమంది కాంగ్రెస్ నుంచి వెళ్ళి సంక్షేమ పథకాలు వస్తాయి, కొంత టైం పడుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో రాని రేషన్ కార్డులు ఇప్పుడు మా కాంగ్రెస్ హయాంలో వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇప్పుడు అందడం లేదు. అప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారు ఉన్న టైంలో 6 నెలల్లో షాదీ ముబారక్ అందేది. ఇప్పుడైతే రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ షాదీ ముబారక్ అందట్లేదు. షాదీ ముబారక్ కావచ్చు, 2,500 రూపాయలు కావచ్చు, అలాగే ఇలా మహిళలకు ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రావట్లేదు సరిగ్గా అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి. మరి చూద్దాం, ఇటు మైనారిటీల ఓట్లు ఎక్కువ కీలకం అని చెప్పేసి అందరూ కూడా మైనారిటీలని ఎక్కువ ప్రభావితం చేసే విధంగా అటు శ్మశాన వాటిక, అదేవిధంగా వాళ్ళకు కొన్ని లోన్స్ కూడా ఇస్తానని చెప్పేసి కూడా మరి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళు ముందుకు వస్తున్న పరిస్థితి. మరి రాబోయే ఎలక్షన్స్లో ఈ మైనారిటీలందరూ ఎవరికి పట్టం కట్టబెడతారనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, బోరబండ.